దమ్ముచ్చట్లు చెప్పాలి. ఎవరమ్మా నాన్న దబ్బున రమ్మంటే అత్తలేడు. మరి లేట్ అత్తడని చెప్తే నేను చాయ్ బుట్టన్నా తాగత్తుంటేనే కదా. టైం కూడా దగ్గర పడ్డది. అన్నా వచ్చినావా? దబ్బున దబ్బున కెమెరా పెట్టే ఉన్నదా? అయ్యో అప్పటి నుంచి చెప్పవా మరి? అయ్యో బొచ్చడు ముచ్చట్లు ఉన్నాయి అలా చెప్పేటి. ఏమో అంత మంచేనా? మరి నమస్తే పెట్టుకుందామా? చలో అందరికీ నమస్తే. ఇక ఇలా బొచ్చడంతే బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినా మనం తప్పుడు చెప్పుకోవాలి. చలో పాండ్రి మరి ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అన్న ఇక మ్యూజిక్ వేసుకో. ఇప్పుడు మన ధూమ్ ధామ్ ముచ్చట్లల్లా ఒక లవ్ స్టోరీ వచ్చింది. గదేనోలా ప్రేమ కథ. ఏందవ్వా మన ధూమ్ ధామ్లా గా స్టోరీలు ఎందుకు? అద్దుతి అసలే చిన్న పోరలు ఉన్నారు ఇంట్లో అనేరు. అరే ఇది ఉత్తపచ్చి స్టోరీ కాదు. ఒక దేవదాసు పార్వతి, ఒక సలీం అనార్కలి, ఒక లైలా మజ్ను, ఒక అర్జున్ రెడ్డి ప్రీతి. ఇగో ఈ రేంజ్లో ఉంటుంది అన్నట్టు. ఆగురాగురి మీరేం భయపడుకురి. ఇంట్లో ప్రేమకుడు ఎవరో తెలిస్తే మీకు చక్కెరచ్చుడు ఖాయం. అందుకే గిలాసుల మొత్తాన్ని మంచినీళ్ళు దగ్గర పెట్టుకొని మరి చూడురి, ఎందుకన్నా మంచిది. ఆగో ఆడా ఓ ప్రియా ప్రియా అని అనుకుంటా గాయ తిరుగుతుండో జానిగాడు. పులిని చూయించు చూసిరా మన లవ్ స్టోరీల దేవదాసును. ఏడున్నాడబ్బా, పులి కనబడుతున్నది గాని ఆ ప్రేమికుడేడి అని అంటారా? అరే ఈ పెద్ద పులేనోళ్ళ ఆ ప్రేమికుడు. అరే నిజమంటేనోళ్ళ నా తోడోళ్ళ ఈ పెద్ద పులి పేరు జానీ. అయితే అటు నిర్మల్ జిల్లాల పులి తిరుగుతున్నదని మనం మొన్నటి సంది చెప్పుకుంటున్నాం కదా. మహారాష్ట్ర నుంచి మన తెలంగాణకు వచ్చి ఆదిలాబాదు నిర్మలు ఇగో ఇట్లా తిరుగుతాంది. ఆకలైనప్పుడు జీవాలను తింటున్నది. అడవి ఆఫీసర్లకు దొరకలేదు. అయితే మొన్న మహబూబ్ ఘాట్ రోడ్ కాడ కనబడ్డది కదా, అగో గిదే గా జానిగాడు. అయితే ఇదట మహారాష్ట్రలో ఉన్నప్పుడు ప్రేమల పడ్డదటనోళ్ళ. దీని సోపతిని దేవులాడుకునేందుకు రాష్ట్రాలు దాటుకుంటూ వచ్చింది. ప్రియురాలి అడ్రస్ ఏమిటో కాస్త చెప్పమ్మా అని అనుకుంటా ఇప్పటిదాకా 500 కిలోమీటర్లు తిరుగుకుంటానే ఉంటున్నదట. నిర్మల్లో ఉన్న మండలాలన్నీ ఒక రౌండ్ వేసింది ఇప్పటికే. అయినా ఈ జానిగానికి సోపతి దొరకలే. అయితే మాయే దేవదాసు కంటే నేనే గొప్పోన్ని అని ఫీల్ అయినట్టున్నది. నా తోడు దొరికేదాకా మళ్ళా నా అడవికి మా రాష్ట్రానికి ఓడే లేదు అని మంకు పట్టుకొని ఉన్నదోల్లా. ఇటు జంగల్ల పొంట, కాలువల పొంట, రోడ్ల పొంట తిరుగుతున్నది. నిజంగా గొప్ప ప్రేమ పట్టు ఈ పెద్ద పులిది. ప్రేమ కోసం దేవదాసు లెక్క ఎట్లా గాయగాయ అవుతున్నదో చూడు. మరి ప్రేమ కోసం వచ్చిన ఈ పులి వలల పడుతుందా, లేకుంటే ఇట్లనే కాళ్లకు బలపాలు కట్టుకొని ఎవ్వలకు తెలవకుండా ఊర్లు తిరుగుకుంటా ఇట్లనే ఉంటదా? ఇదే అర్థమైతలేదు. అయితే అప్పుడప్పుడు స్కూళ్ళల్లా పోరలను లేపి మీరు పెద్దగా అయినాక ఏం కావాలనుకుంటారు, మీకు ఇంకా ఏమేం కావాలి అని అడుగుతుంటారు పెద్ద సార్లు. నేను పెద్దగా అయినాక కలెక్టర్ అయితా, కండక్టర్ని అయితా, నా బడికి బెంచీలు కావాలి, నాకు బుక్కులు కావాలి అని ఇట్లా చెప్తుంటారు కదా. అయితే అనగనగనగా ఒక బడి ఉన్నదోళ్ళ. ఆ బడికి మొన్న పెద్ద సార్లు వచ్చిర్రు. మీకు ఏం కావాలి, మీకు ఏం తక్లీఫ్ ఉన్నది అని అడిగిర్రు. మరి వాళ్ళు ఏం చెప్పిర్రో మీరు కూడా చూడాలి. చూసేరి మరి. ఆగో మన ప్రభాసు ఎట్లున్నాడోల్లా. కటింగ్ ఎట్లున్నది? ప్రభాస్కి ఏంది మహారాజ్ అంటారా? అయితే ఇగో బడి పిల్లలకి ఇప్పుడు ఈ ప్రభాస్ కటింగ్ కావాలట, డిమాండ్ కూడా చేస్తురు. అరే అవంటే అయితే వరంగల్ జిల్లాల రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పిల్లగాళ్ళకు ఏమేమి తక్లీఫ్లు ఉన్నాయి ఏంది కథ అరుచుకునేందుకు ఒక ఫిర్యాదులో పెట్టి ఆ చోటుకు పెట్టిరు. వాళ్ళకేం కావాలన్నా కాగితం మీద రాషన్ వేయాలి. ఇంకేమున్నది, పోరలకు మోఖ దొరికింది. ఒక్కొక్కరు కోరికలు వింటుంటే వామ్మో చక్కెరచ్చుడు ఖాయం. ఏందట అంటే వీళ్ళ సార్లట అందరికి ఒక్క తీరులోనే చిన్న కటింగ్ చేయిస్తురట. ఈ పిల్లగాళ్ళకు నచ్చుతలేదట. అందుకే మాకు ప్రభాస్ అన్న కటింగ్ కావాలి, ప్రభాస్ అన్న లెక్క మేము కూడా స్టైల్ కొడతాం, గా కోరిక నెరవేర్చు అని రాసిర్రు. ఇక మగపిల్లల కథ గట్లుంటే మన ఆడపిల్లల కథ ఇంకో తీరులున్నది. వాళ్ళ కథ వాళ్ళ టీచర్ అమ్మల లెక్క చీరలు కట్టుకోవాలి ఉన్నదట. గా చీరల ఇంతజాం చేయరు సార్లు అని వాళ్ళు చెప్పుకత్తురు. ఇక ఇంకొందరేమో మాకు ఫోన్లు కావాలి, వారానికి ఒక్కసారన్నా ఇన్స్టాగ్రామ్ చూసుకునే సౌలత్ ఇయ్యాలని వినమ్రంగా చెప్తురటనోళ్ళ. ఇక గిట్లున్నాయి వాళ్ళ ఫిర్యాదులు. ఇక ఈ ప్రభాస్ కటింగ్లు, అల్లు అర్జున్ స్టైల్, రామ్ చరణ్ అంగిల గురించి నేనే ఎక్కువ మాట్లాడా. ఏమనుంటే మీరే అనురాళ్ళను. ఇప్పుడు నేను కొందరు సాహస వీరులను చూపిస్తా. ఆ సాహస వీరులు ఏడనో లేరు, మన ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నారు. వాళ్ళు సాహసం చేసింది కూడా
ఏ గిన్నిస్ బుక్లకు ఎక్కేదందుకో లేకుంటే ఏదన్నా ప్రైజులు గెలుచుకునేదందుకో కాదు, వాళ్ళ బతుకు తెరువు కోసం సాహసం చేసిరు. మన సర్కారుల పనితనానికి వాళ్ళు పానాలకు తెగించి మరీ ప్రయాణాలు చేస్తురు. అవో చూడురి మీరే. అయితే గా నిర్మల్ జిల్లా కుంటాల దగ్గర కల్లూరు అనే ఊరున్నదొల్లా. అయితే ఆ ఊళ్ళో ఒక బ్రిడ్జ్ ఉన్నది, కానీ అది సగం బ్రిడ్జ్ అన్నట్టు. ఇక ఆ బ్రిడ్జ్ కాడికే పోదాము రాన్రి. పొడుగు పైపేసిర్రు, అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ఎట్లా పోతారో చూడు. ఇదేమన్నా ఒలింపిక్ ఆటలకు ప్రాక్టీసా లేకుంటే జాతర కోసం పెట్టుకున్న పాకుడు పోటీలా అని అసలు అనుకోకురులో. ఈ ఊరి జనము తన్లాట 8-9 ఏండ్ల సంధి ఈ కల్లూరు జనాలు బాయికాడికి పోయి వ్యవసాయం చేసుకోవాలంటే ఇగో గిట్లనే పోవాలి. అయితే కల్లూరు పాత బురుగుపల్లి ఊర్ల నడుమ ఉన్న సుద్దవాగు మీద ఒక వంతెన ఉండే. ఇక పోయిన పెద్ద వానలకు ఈ బ్రిడ్జి కూలిపోయింది. ఇక అప్పటి సంధి 2 ఊర్ల నడుమ తొవ్వ బంద్ అయింది. ఈ కల్లూరు జనాల పొలాలన్నీ వాగుకు అట్టుకెలే ఉన్నాయి. మరి పనులు ఎట్లా చేసుకోవాలి? మన షెయి పార్టీ సర్కారోళ్లకు ఈ వంతెన గురించి ఎన్ని మాటలు చెప్పినా దేకింది లేదట. ఇక ఇప్పుడు వాగు దాటుతున్నారు కదా, గట్లనే ఇంకో 4 ఏండ్లు దాటుర్రి ఏమైతుంది అన్నట్టు చేస్తాన్రట. ఇదేం తరిక? ఇక ఇట్లా కాదని జనాలే ఒక పైప్ వేసుకొని దాని మీద ఇగో ఇట్లా పాక్కుంటా దాటుతాండ్రు. ఇక కొంచెం ఈతచ్చిన వాళ్ళేమో ఇగో ఇట్లా తెప్పలు తయారు చేసుకొని తాడును పట్టుకుంటూ పోతాండ్రు. ఎంత తిప్పల చెప్పు. అసలు ఏంది ఇది? పుసుక్కున అటు ఇటు అయితే ఇలా పరిస్థితి ఏంది కావచ్చు? ఓ రేవంత్ సారు, మూసి అనుకుంటా అటెన్కి ఆలోచించు గాని ఈడ జనాలను చూడు సారు. ఒకసారి ఇల్లు దాటిపోయిన వాళ్ళు మళ్ళా వాపస్ మర్రత్తారో రారో అన్న గ్యారంటీ లేకుండా అయితాంది. నిజంగా మనిషి రాత రాసినోనికే అర్థం కాకుంటుంటది. అంతెందుకు, ఇప్పుడు ఈడ కూర్చొని ధూమ్దా ముచ్చట్లు చెప్తున్నానా? అటెన్క ఏ ముచ్చడి చెప్తానో నాకే ముచ్చడి చెప్పబుద్ధి అవుతుందో నాకే తెలియదు. అంటే సెకండ్కు సస్పెన్స్ అన్నట్టు. అంతెందుకోలా అప్పటిదాకా మంచిగా నవ్వుకుంటున్న మనిషి అప్పటికప్పుడే ఏమన్నా కావచ్చు. ఇగో ఇళ్ళ లెక్క. అంతేనొల్లా, ఎప్పుడు ఏమైతుందో ఎవలి రాత ఎట్లా మారుతుందో ఎవ్వరు చెప్పలేరు. కన్ను మూసి తెరిచి అంతల్నే కథంతా మారిపోతాంది. అయితే మన హైదరాబాద్ కూకట్పల్లిలా ఇగో ఈ పిల్లగాడు గుడికి పోయిండు. ఆంజనేయుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాడు. అగ చూడుండ్రి, గీ ఎర్ర రంగు గుర్తులో ఉన్న పిల్లగాడే. మంచిగా చుట్టూ తిరుగుతానడా. అగో అట్టుకేళ్ళు ఆగిండు. కథమిగా అయిపోయింది, కింద పడిపోయిండు. గుండెపోటట. అక్కడికక్కడనే జీవిడిచిండొల్లా. అరే అవ్వంటేనొల్లా, దేవుణ్ణి మొక్కుకుంటుంటే గుండెపోటు వచ్చింది. చూసేందుకు మంచిగానే ఉన్నాడు పిల్లగాడు. ఇంకా పెళ్లి కూడా కాలేదు. కానీ చూడు ఆవుసు ఎట్లా తీరిందో. ఆవురు ఇంకా ఒడవలే. ఇగో ఇప్పుడు ఇంకో ఊరికి పోదాం రాన్రి. కర్ణాటకలా ఇగో ఈ అన్న కటింగ్ షాప్కి వచ్చిండు. అవి చూడురల్లా నమస్తే పెట్టుకుంటా ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాడో. ఈయనకి ఇప్పుడు మసాజ్ చేయాలనంట. మసాజు షాప్ అయినే నెత్తి మీద నూనె పోసి ఇక మసాజ్ మీద పడ్డాడు. అంతల్ని ఇంకొక ఆయన వచ్చిండు చూడుర్రి. ఈయన ఇంకో కస్టమర్ అయి ఉండాలి. ఆడ ఊసోవే వెనక దిక్కు జరా. ఇగో ఈయన మసాజ్ మీద పడ్డాడు కదా, మెడలు తిప్పుతాండు. చూడుర్రిగా వెనక షీర్ ఏమవుతుందో. అయ్యయ్యో పడిపోతాండు పాపం. షెట్ అంత మనిషి చచ్చిపోయిండు. పచ్చవాతమో పిడిసో అనుకున్నా, గుండెపోటు అంటుండ్రు. ఇక వీళ్ళు మెల్లగా ఆడికెళ్ళి వారిపోతున్నారు కదా దుఃఖాన్ని ఇడిచిపెట్టి. కానీ ఎంత ఘోరమొల్ల ఇది. అప్పటిదాకా మంచిగున్న మనిషి నవ్వుకుంటా మాట్లాడిండు. ఒక్క నిమిషంలోనే మనిషి లేకుండా అయిపోయిండు. అందుకే అంటనొల్లా, మనిషి జీవితంలో ఎప్పుడు ఏమైతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఎవ్వరి తరము కాదు అని. కాలం మారింది, మనుషులు కూడా మారిర్రు. మారాలే కూడా. వెనకటి లెక్కనే ఉంటామంటే నడవది. అంతెందుకు, ఇప్పుడు సోషల్ మీడియా జమానా కదా.
ఎవరి కాళ్ళు రీళ్ళు గీళ్ళు అనుకుంటా వీడియోలు తీసుకుంటారు, పర్ఫార్మెన్స్ అంతా లోకానికి చూపిస్తారు. లైకులు కామెంట్లు ఫేమస్లు. సరే ఇట్లా చేసుడు తప్పుగానే కాదు, నన్ను అడిగితే చెయ్యాలి కూడా. మన లోపలున్న టాలెంట్ ఎందుకు మన దగ్గరనే పెట్టుకోవాలి, మన ఇంట్లోనే ఎందుకు ఉంచుకోవాలి, నలుగురికి తెలవాలే కదా. కానీ ఈ టేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు కూడా చెయ్యొద్దు. ఏది చేసినా ఒక అందం సందం ఉండాలి కానీ అద్మానం చెయ్యొద్దు కదా. అగో గట్లనే చేసిండు ఒకడు చూడురు మరి. అగో మహేందర్ కారు గదేనోళ్ళ తారతారని అంటారు కదా గదే. మరి తారకారు రోడ్డు మీద పోవాలి కానీ ఈడ చూడుర్రి పట్టాల మీద పోతుంది. ఇట్లా పోతుందని ఈ కారును తయారు చేయించిన మహేందర్ సార్కే తెలియదు. ఎందుకంటే ఈ కారుతోని పట్టాల మీద రీల్ చేస్తుండు మహానుభావుడు. అయితే జైపూర్లోనట ఒకడు కుతికెళ్దాంగదా ఆగిండు. ఈ మహేందర్ తారకారును చేతిలో పట్టుకున్నాడు. పక్కపొంటి రైలు పట్టాలు కనబడ్డాయి. ఈ పట్టాల మీద రీల్ చేస్తే ఎట్లుంటది అని ఒక దిగుమల్ల ఆలోచన వచ్చింది. కథమిగా పట్టాల మీదకి తీసుకొచ్చిండు. కానీ అదేమో ఆ పట్టాల నడుమ ఇరుక్కపోయింది. అటుకెళ్ళేమో గూడ్స్ బండి వస్తుంది, ఈడనేమో కారు ఉన్నది. ఇక చెప్పురి కథ. లెక్కకైతే కారును గుద్దుకుంటూ పోవాలి రైలు బండి. కానీ ఈ బండిని నడిపే డ్రైవరు జర హుషారుతోని సడన్ బ్రేక్ వేసిండు. రైలు ఆగింది. కారు మాత్రం ఎటవటం చేస్తూనే ఉన్నది. అందుకెళ్ళి ఈ గెల్లు లేదు ఆ గెల్లు లేదు. ఇక వాళ్ళు వచ్చిరు. లాస్ట్కి ఏమైందో చూడురిగా. అబ్బర బిడ్డ చూసినావా పట్టాల మీద రివర్స్ ఎట్లా దంచకపోయిండో. ఇక ఆడికెళ్ళి పరారే పరార్ కాదా బయన్కేమన్నా మెదట్ల షటాకంతా గుజ్జున్నదా అసలు. పట్టాల మీద కారును తోలుకుంటా రీల్ను చేసుడేందో. ఈడనే కాదు ఇసొంటి కళా పోషకులు చాలా మందే ఉన్నారు. లైకులు కామెంట్లు ఫేమస్ల కోసం చిత్రంగా సాహస వీరులు లెక్క మారిపోయి షిగ ఊగినట్టే పర్ఫార్మెన్స్ చూపిస్తారు. ఏం వీడియోలో ఏం పాడొప్ప. శకునం చెప్పే బల్లి కుడిదల పడ్డదట. ఎరికే కదా శాస్త్రం. నీతి వాక్యాలు ఒకలకు చెప్పేదందుకే, మేము వాటిచ్చేదందుకు కాదు. యోగిట్లా కొందరుంటారు. అసోంటి సారే మన ముచ్చటలకు వచ్చిండు. ఇంతకు ఏ సార్ అంటారా? సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సారోళ్ళ సారు వారు మొన్న ఒక పెద్ద ఘన కార్యం చేసిరు. అదేందో మీకు మరోసారి చెప్పాలే. సారు వారు సభ్య సమాజానికి ఏం సందేశం ఇచ్చిర్రు, ఏంది కథ, గవన్నీ అట్లట్లా అరుచుకుందాం రారి. కథ చూసిర్రా? ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మందు బాబును పట్టుకుంటే సోయి లేకుండా తిక్క ఎత్తున్నాడు కదా. ట్రాఫిక్ పోలీసులకే డాగు పెడతాండు. కరెస్టే, ఈయనే మందు బాబే. తిక్కనే ఎత్తాండు, పోలీసులనే గదిరిస్తాండు. కానీ ఈయన ఉత్తపచ్చి మందు బాబు కాదు, అసలు ఎవలో ఈయననే చెప్తాడు. నేను కూడా పోలీసును ఇన్నరా? పోలీసట, నిజంగా పోలీసే. అది కూడా సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సార్ అన్నట్టు ఈయన సారు వారు. బగ్గ దాగినట్టున్నది. హైదరాబాద్ లో కారును తోలుకుంటా పోతాండు. రాత్రిపూట ఆ కారు పోకట చూసి ట్రాఫిక్ పోలీసులకు అనుమానం కొట్టింది. కారు నాపిర్రు. నోట్ల మందు టెస్ట్ చేసే పైపును పెడదామని చూసిర్రు. కానీ ఈసారి ఇంటే కదా, నా కారును ఎందుకు ఆపినావు, ఎందుకు కొట్టినావు ఆయ్ ఊయ్ గుయ్ అని అనుకుంటా మీది పోయిండి ఇట్లా. కానీ ఆడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ సార్ కూడా అస్సలు తగ్గేదే లేదో లో. ఏసీపీ సారు వారి చిత్రకథలన్నీ పెద్ద సార్కు ఫోన్ కొట్టి మరీ చెప్పిండు. చూసినవా ఇట్లున్నది కథ. ఓ దిక్కు ట్రాఫిక్ పోలీసులేమో డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తా అంటారు. కానీ ట్రాఫిక్ పోలీసు పెద్ద సారేమో అదే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయి తాగిన మత్తులో ఇగో ఇట్లా చిత్రకథలు చూయించి అందరినీ పరిశాన్ చేసిండు. సారుకు మత్తు దిగినాక ఈ వీడియో చూయించాలి, ఎట్లా ఫీల్ అవుతాడో. లేకుంటే అయ్యో నా ఇజ్జత్ పోయింది అని తెగ బాధపడిపోయి ఇంకో సీసాలు చెప్తాడా ఏంది? ఏమో పటూరి, మనకెందుకు కదా.
అసలు మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు గల్లీకొకడు తిరుగుతూనే ఉంటాడు. ఈ కాలమే మందిని ముంచే కాలం లెక్కున్నది. అసంటప్పుడు ఏం చెయ్యాలి? జరంతా హుషారుగా ఉండాలి. సరే గాని ఎవడన్నా కంతిరేషం వేసుకుంటా పని పాట ఏం చెయ్యకుండా ఉత్తగా తిని విరుక్కుంటుంటే ఏమంటారోలా? గాడిది, అడ్డగాడిది అని తిడుతుంటారు కాదా? అన్నట్టు గాడిదల మీద ఇట్లా ఒక శాస్త్రం కూడా ఉన్నదోల్లో. గాడిదలకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని కదా ఇనే ఉంటారు మీరు. ఇప్పుడు ఏంటంటే కొన్ని అడ్డగాడిదలు జనాలను నిలువూత ముంచినాయి కాదోలా. అగో గవ్వే చూడురే. ఓరి నాయనో, ఇట్లా కూడా ఉంటదా మోసము? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు గాడిదల పేరు చెప్పి నిలువుతా ముంచే మోసగాళ్ళు మోపైర్రు. ఇగో పాపం వీళ్ళు ఇట్లా వరసెంబడి కూర్చున్నారు చూడు. వీళ్ళు గాడిదలను నమ్ముకొని లక్షల రూపాయలు మోసపోయిర్రు. ఇగో పోటువలను చూయిస్తున్నారు చూడుర్రి. ఆ పోటువల ఉన్నోళ్లే వీళ్ళను నిలువుతా ముంచిర్రట. అసలు ముచ్చటేందో మంచిగా సమజయ్యేటట్టు చెప్తా. అయితే ఈ నడుమ గాడిద పాల మీద బాగానే మాట్లాడుకుంటారు కదా. గాడిద పాలు తాగితే బలం వస్తుంది, ఆవుసు పెరుగుతుంది, తెల్లగా అవుతారు అని ఏమేమో అన్నారు. ఇక ఇంకేమున్నది, గాడిద పాలు తాగేటందుకు కొందరు ఒగదన్లాడిర్రా. ఇక మోకాల మోక ఇగో గీ పోటువల ఉన్న బ్యాచ్ రంగంలోకి దిగింది. ఒక ముఠా లెక్క తయారయ్యారు. గాడిదల దంతా షాల్ చేసిర్రు. డాంకీ ప్యాలెస్ అని ఒక కంపెనీ కూడా పెట్టిర్రులో మద్రాసులా. ఇక తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలో ఉన్న రైతుల కాడికి వచ్చి గిట్ల సంగతి మేము గాడిదలు అమ్ముతాము, మీరు కొనుండ్రి, పాలు విండుర్రి, మళ్ళా మాకు వంపుర్రి, లీటర్కు 1600 రూపాయలకే మేము ఉల్టా కొంటాము, జల్దిన లక్కుపత్తులు కరోడ్పత్తులు కావచ్చు అని నమ్మిచ్చిర్రట. ఇక గాడిద పాలు లీటర్కు 1600 కరోడ్పత్తులు అనగానే ఇక వాళ్ళు నిజమే అని నమ్మిర్రు. ఒక్కొక్క గాడిదని లచ్చన్నర కొన్నారు. ఇక ఇది చాలదని డిపాజిట్ కింద 5 లక్షలు కూడా చదివిచ్చిర్రట. ఇక గాడిదలు కొన్నాక వీళ్ళు పాలు విండు, వాళ్ళకు సప్లై చేసుడు, ఇట్లా 3 నెలలు మంచిగానే నడిచింది దందా. ఇక 4వ నెల సంధి వాళ్ళు జాడపత్త లేకుండా అయిపోయిర్రు. ఇంకెందుకుంటారు మరి? ఒక్కొక్క గాడిదని 1,00,000 రూపాయలకు అంటగట్టినాక ఇక గాడిదలను కొన్న వీళ్లకు సినిమా మెల్లమెల్లగా సంజైపోయింది. వాళ్ళ ఆఫీసుకు పోతేనేమో ఆఫీసు లేదు, మనుషులు లేరు. ఇట్లా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 400 మంది రైతులను గాడిద పాలు పేరు చెప్పి 100 కోట్ల దాకా ముంచిర్రట. ఇక చెప్పుర్రి కథ. అగోగి అక్క చెప్తాంది ఈనుండ్రి మీరే. ఒక ఊర్లో ఒక ఫామ్ పెట్టిన తర్వాత ఒక ఫామ్ నుంచి 10 ఫాములు రెట్టింపయ్యాయండి. అది ఆయన మెయిన్ ప్లాన్. మాకు తెలీదు, గాడిదలు ఎక్కడే తెచ్చుకోమంటున్నారు, పాలకు ఒకటే కదా తీసుకొని డబ్బులు ఇస్తున్నారు అనే విధంగా మేము ఆలోచించాము. ఎన్ఆర్సీ డైరెక్టర్స్ అండి, అంతా చదువుకున్న వాళ్ళే. పెద్ద గ్రాండ్ ఓపెనింగ్ గా 1 year ఫంక్షన్ చేశాడండి. వీళ్ళందరూ ఇంత మోసం ఊర్లో చేస్తుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? షెడ్ వేసుకున్నాము, గాడిదలు పాలు పిండాము, 40,000 జీతాలు ఇచ్చామండి మాట కూడా. కానీ ఈ రోజు ఇంత దిగజార్చాడు మమ్మల్ని. రామచంద్ర, ఎంత పని అయిపాయే. గాడిదల పేరు చెప్పి నిలువుతా ముంచిర్రు కదా ఆ అడ్డగాడిదలు. అయినా గాడిదకి 1,00,000 రూపాయలు పెట్టి కొనుడేందోల్లా వీళ్ళన్న వెనక ముందు ఆలోచన చేయొద్దా? ఎవరు ఏది చెప్తే గది నమ్ముడేనా? దురాశకు పోతే దుఃఖం వస్తుందని తెలియదా కథ గాని. ఇప్పుడు చూడు పాపం ఇల్లు వాకిలు అమ్ముకొని గాడిదలను పట్టుకొని ముంచినోళ్ల కోసము కాళ్ళకు బల్పాలు కట్టుకొని దేవులాడుతున్నారు. ఇగో ఇట్లుంటాయి మోసాలు. అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంటు మీటింగ్లు అన్నప్పుడు అటు అధికార పచ్చ పొల్లకు ఇటు ప్రతిపక్ష పొల్లకు తగ్గఫర్లు నడుస్తూనే ఉంటది. మైకు ముంగడికొచ్చి మీది తప్పంటే మీది తప్పు, మీరు గట్లంటే మీరు గిట్లా అని ఒకరికొకరు మాట అనుకుంటారు. స్పీకర్ సారు ఆగు మన ఎంత చెప్పినా ఎవ్వరి పాట వాళ్ళు వాడుతూనే ఉంటారు. ఇక అధికార పచ్చ పొల్లు సభల ఏదన్నా బిల్లులు పెడితే ప్రతిపక్ష పొల్లకు ఆ బిల్లు నచ్చకుంటే చర్చలు నడుస్తాయి. ఆ బిల్లు పెట్టద్దు అని చిన్నపాటి పంచాయతీ అవుతుంది, బాకోట్లు అవుతుంటాయి కదా. కానీ ఒక పార్లమెంట్లో ఏమైందో ఎరికేనా నొల్ల బిల్లు మీద? చూడురి మీరే. వామ్మో, ఏందిది? ఏమైంది ఈమెకు? సిగమూగినట్టే ఊతాంది. కోపం మీద డాన్స్ చేసుకుంటా పాట పాడుకుంటా ముంగటికత్తనే ఉన్నది కదా. ఇక ఆమెను చూసి కడమోళ్ళు కూడా గట్లనే చేస్తాండ్రు. ఈమెను ఇట్లా చూస్తుంటే కాంతార సినిమా క్లైమాక్స్ చూస్తున్నట్టే కొడుతాంది కదా.
అయితే ఇది కాంతార క్లైమాక్స్ కాదు, శిగమూగుడు కాదు, ఇది న్యూజిలాండ్ దేశము పార్లమెంట్ల ప్రతిపక్ష పోలు చేస్తున్న నిరసన. అయితే ఇట్లా నిరసనకు ముంగట పడ్డామే ఎంపీ మేడం ప్రతిపక్షంలో కూసున్నది. ఈమెకో రికార్డున్నది, పార్లమెంటులా అందరికంటే చిన్న వయసు ఈమెదే. 20 ఏండ్లకే ఎంపీ అయిందన్నట్టు. అందరికంటే చిన్నదైతేంది, అందరికంటే ముంగట నిలబడ్డది. నచ్చని బిల్లు మీద ప్రభుత్వాన్ని ఇగో ఇట్లా ఎదిరించింది. మరి గిట్లెందుకు నిరసన చేసింది? ఖాళీ మనోళ్ళ లెక్క ప్లకార్డులు పట్టుకోనో లేకుంటే డౌన్లో అనుకుంటానో ఉండొచ్చు కదా అని అనిపించచ్చు. అయితే ఈమె చేసిన డాన్స్ పేరు మా ఊరి డాన్స్ అట. న్యూజిలాండ్లో ఉన్న ఆమె తెగల సాంప్రదాయ నృత్యం. అయితే ఈ తెగలకు సంబంధించిన భూములు జాగల మీద ఏదో బిల్లు పట్టుకొచ్చింది న్యూజిలాండ్ ప్రభుత్వం. ఇక ఆ బిల్లును పార్లమెంట్లో పెట్టింది. ఇక ఆ బిల్లు పాస్ అయితే వీళ్ళు హరిగోస పడతారట. అందుకే ఆ దిక్కుమాలిన బిల్లు అద్దే అద్దు, మా తెగను సత్యనాశ్ చేయొద్దు అని ఇగో ఇట్లా డాన్స్ చేసుకుంటా వాళ్ళ పాట పాడుకుంటా పార్లమెంటును దద్దరిల్లిచ్చింది. గూస్ బంప్ అంటారు చూడు రోల్లా, అవో గదే రోమాలు నిక్కపోరు చూడు. ఆమెను ఇగో ఇట్లా టీవీలో చూస్తుంటే నాకే అట్లా అనిపించింది వల్ల. ఇక పార్లమెంట్లో ఉన్న లీడర్లకు ఇంకెట్లా అనిపించచ్చు కదా. నిజంగా ఈమె నిరసన మాత్రం నాకు నచ్చింది. ఎవరు ఏమనుకున్నా మంచిదే, అందరికంటే చిన్నామనే అయినా గానీ జరసేపు దడదడలాడిచ్చింది కదా. అవుగని అయితే అర్రే చూసినావా, ఈ నడుమ నాకు బాగా మతి మరపు వస్తుంది. దిగ్మల్ని అన్ని మనసులో పెట్టుకుంటే గిట్లనే మతి మరపు వస్తుందట కదా. అగు చూసినావా, గీ ఫోన్ తీసుడు గిట్లా మర్చిపోయినా. అయితే ఇప్పుడు నేను మర్చిపోయిన ముచ్చట ఏంటంటే, మీకు ఒక ముచ్చట చెప్పేది ఉన్నది. టైం కూడా దగ్గర పడ్డది కదా, కాబట్టి ఇక్కడ కూర్చొని చెప్పుడు కాని పని కదా. అందుకే టీ వెనక పోయి ఆ ముచ్చట ఏందో చెప్తా. ఏమంటారు మరి, చూడురా ముచ్చట ఏందో. ఒకటి కాదు 2-3 ముచ్చట్లు ఒకటేసారి చెప్తా. ఫస్ట్ ఇగో గీ బస్సు డ్రైవర్ చేసిన కథ చూడురి. డ్రైవర్ సీటు కాడ బ్యాగ్ ఉన్నది కదా, డ్రైవర్ సాబేమో ఒక చేతితోని స్టీరింగ్ తిప్పుతుండు, ఇంకో చేతితోనేమో బ్యాగులున్న బంగారం మహాయం చేస్తుండు. ఇట్లా చేయవచ్చునా అసలైతే మన ఆర్టీసీ డ్రైవర్లు అందరూ మంచోళ్ళే. ఏమన్నా సామాన్ మర్చిపోయినా ప్యాసింజర్కు యాద్ చేపించి మరి ఇస్తారు, లేకుంటే డిపోలనన్నా చెప్తారు. కానీ ఈయన మాత్రం ఇట్లా చేసిండు. అయితే ఈయన ఆర్టీసీ కిరాయి బస్సు డ్రైవర్ అట. ఇక ఈయన చేసిన ఏషం ఎరకౌడుతోనే డ్యూటీలకు వెళ్ళి తీసేసిరు. కానీ ఒక్కరు చేయబట్టి కడమోలకు చెడ్డ పేరా కాదా. ఇక ఇప్పుడు ఇంకో ఊరికి పోదాం. ఇది దొంగతనం ముచ్చట కాదు, ఏటీఎం ముచ్చట. గీ తాత ఏటీఎం సెంటర్లో పైసలు తీసుకునేందుకు వచ్చిండు కదా, కనబడుతుండు కదా మీకు. అప్పుడే ఏమైందంటే, ఓష్ని చూసినావా ఎట్లున్నదో. అద్దాలను వలగొట్టుకుంటా మరి లోపల కురికొచ్చింది. కుక్కనో పులో కాదు, పంది. మరి దానికి మీదట్లా ఏం పురుగు మెసిలిందో ఏటీఎంలకు చొచ్చుకొచ్చింది. పాపం తాతకు గుండెపోటు వచ్చినంత పని అయిపోయింది పో. అయితే ఇవాళ ముచ్చట్లు బాగానే చెప్పుకున్నాం కదా. అమ్మో బొచ్చడి చెప్పుకున్నాం. ఇక టైం కూడా అయిపోతుంది. మరి నేను పోయే యాళ్ళు అవుతుంది. ఇక నేను పోయేస్తా మరి. టాటా బాయ్ బాయ్ నమస్తే.